వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. హే గైస్, ఎలా ఉన్నారు? మీలో కొంతమంది thumbnail చూసి కామెంట్స్లో చెలరేగిపోదాం అని వచ్చి ఉంటారు అని నాకు తెలుసు. వాళ్ళు పెట్టే కామెంట్స్ ఏంటంటే లేడీ అఘోరి గురించి ఇలాంటి వీడియో చేసి హిందూయిజంని అవమానిస్తున్నావు, మరి ఫేక్ పాస్టర్స్ గురించి వీడియో చేసే ధైర్యం ఉందా అని. అందుకే మీకు ఇక్కడ మన ఛానల్ ఇంటర్వ్యూ వేయడానికి ముందే 2 పాయింట్స్ గురించి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఫేక్ పాస్టర్స్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్పోజ్ చేసి 45 minutes వీడియో చేశాను. డౌట్ ఉంటే ఈ వీడియో ఎక్కడే స్టాప్ చేసి ముందు ఆ వీడియో చూడండి, ఆ తర్వాత ఈ వీడియో దగ్గరికి రండి. పాయింట్ నెంబర్ 2, ఈ లేడీ అఘోరి చేస్తున్న దొంగ పనుల గురించి వీడియో చేసి హిందూయిజంని అవమానించానా లేదా పరమత సహనం పాటించి గౌరవించానా అనేది ఈ వీడియోని ఫుల్గా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది. నా నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని ఫుల్గా చూడండి, ఓకేనా? ఇంట్రో ఇప్పుడు ఏమమ్మా మన ఇంట్రో? మీరు ఎప్పుడైనా మేకతోలు కప్పుకున్న తోడేలు కథ విన్నారా? ఇప్పుడు ఆ స్టోరీని ట్రైలర్ వేసి చూపిస్తాను, చూడండి. సర్వసం శివయ్య అనుకొని శరీరంతో త్యాగం చేసినోడికి కామ మేడికెళ్ళి వస్తుంది. సరేనే నా ముద్దుల పెళ్ళమా, నువ్వు ఎట్లా అంటే అట్లనే. మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? ఆ సభ్య సమాజానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు చేసుకోవచ్చు, అలా ఏం లేదు. సరేనే నా ముద్దుల పెళ్ళమా. నిజమైన అఘోరాలు మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడరు. నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాది. లవ్ యూ మిస్ యూ లవ్ యూ. నాతో నవ్వట్లేదమ్మా. నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఒక బండరా వేసి చంపేస్తాను కూడా చెప్తాను. నన్ను ఫేకే అనుకోండి. ఫేకే అనుకోవడం ఏంటి? నువ్వు 100% ఫేకే. కావాలంటే ఒకసారి ఈ క్లిప్ చూడండి. నిజమైన అఘోరాలు మిమ్మల్ని కన్నెత్తి కూడా చూడరు. వాళ్ళకి నీ డబ్బులు తుచ్చం. నువ్వు డబ్బులు ఇస్తే అక్కడ కొడతారు. అదే ఈ లేడీ అఘోరి మాత్రం నీ లెవర్ వేరు, ఇంకంతే. నీకు తాళి కట్టిన తర్వాత నీకే అర్థమైతే నా ప్రేమ. అది వీడి భాగవతం. వీడు గత 7-8 నెలలుగా యూట్యూబ్ లో వైరల్ అవుతున్న టైంలో చాలా మంది మొదట్లో నిజమైన అఘోరి అనో నాగసాధు అనో అని అనుకున్నారు. బట్ ఆ తర్వాత వీడి గురించి, వీడి అసలు రూపం గురించి తెలిసి వీడిని విమర్శిస్తూ యూట్యూబ్ లో చాలా మంది వీడియోస్ చేశారు. నేను కూడా వీడి అసలు రూపం గురించి వీడియోస్ చేస్తే కింద ఎలాంటి కామెంట్స్ వస్తాయో నాకు తెలుసు. అందులోనూ నాలెడ్జ్ ఇచ్చే ఛానల్లో ఇలాంటి పనికిమాలిన వీడియోస్ పెట్టడం ఎందుకు అని ఊరుకున్నాను. బట్ వీడి చేష్టలు రోజు రోజుకి మితిమిరిపోయి చివరికి మన రాజ్యాంగ రచయిత అంబేద్కర్ గారినే తిట్టే స్థాయికి వచ్చింది. చట్టం అనేది ఉంది భారతదేశంలో, భారతీయ రాజ్యాంగం. చట్టం విలువలేదు చట్టానికి. అది తప్పు మాట. అంబేద్కర్ అని నా కొడుకు తప్పు, కానీ అంబేద్కర్ గారిని అయితే అలా అనకూడదు మీరు. ఓకేనా? అంబేద్కర్ అంటూ నా రాసుకోండి. తప్పండి, అట్లా అనకూడదు. ఆయన మహానుభావుడు అంబేద్కర్. సరేనా? రాసుకోండి, కేసులు పెట్టుకోండి. మొదట్లో వీడు కనిపిస్తే దండాలు పెట్టే మన తెలుగు ప్రజలు ఇప్పుడు మాత్రం కనిపిస్తే కొట్టేసేలా ఉన్నారు. అందుకే ఇక్కడ నుంచి వర్షిణి అనే అమ్మాయితో లేచిపోయి కొంతకాలం మధ్యప్రదేశ్లో ఉండి ప్రజెంట్ ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ కూడా వీడి గురించి, వీడు చేసిన దొంగ పనులు బయట పెట్టకుంటే ప్రజలు వీడు నిజంగానే అఘోరి ఏమో అనుకునే ప్రమాదం ఉంది. అందుకే ఈరోజు వీడియోలో అసలు వీడెవడు, వీడి అంగాన్ని దేవుడికి అర్పించాడా లేదా ఎవరైనా కట్ చేశారా, ఎప్పటి నుంచి వీడు ఫేమస్ అయ్యాడు, ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేశాడు, వీడి కోసం పడి చచ్చిపోతున్న వర్షిణి కథ ఏంటి, వీడిపైన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేవి ఈ వీడియోలో చూద్దాం. వీడి చరిత్ర ఏంటో చూద్దామని రీసెర్చ్ చేస్తే నాకు అనిపించింది ఏంటో తెలుసా? అల్పము స్వల్పము హేయము హే వీడి అసలు పేరు వచ్చేసి శ్రీనివాస్. తెలంగాణ మంచిర్యాల డిస్ట్రిక్ట్ లో ఉండే ఒక చిన్న ఊరంట వీడిది. వీడి పని ఏంటో తెలుసా? రోజంతా చిల్లరగా తిరగటం, కనపడిన అమ్మాయిని గోకాలని ట్రై చేయటం అంట. ఇదే వీడి పని. ఒకరోజు ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేయటంతో ఊర్లో అందరూ వీడిని చెట్టు కట్టేసి వాడి అంగానికి వాత పెట్టారంట. అది కొన్ని రోజులకి ఇన్ఫెక్షన్ అయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆపరేషన్ చేసి తీసేయాలి, లేకుంటే చచ్చిపోతావు అని చెప్పారంట. ఈ స్టోరీ ప్రెజెంట్ సోషల్ మీడియాలో నడుస్తుంది. అంటే సో వీడు తన అంగాన్ని తీయించుకోవటానికి రెడీ అయ్యాడు. మరి డబ్బులు వీడి దగ్గర ఉన్నాయా అంటే లేవు, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ అని ఇందాకే చెప్పాను కదా. సో హెల్ప్ కోసం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి నేను మీలో చేరతాను అని చెప్పి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇండోర్లో 2024 జూలై 8న బందారి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నానంట. ఆ టైంలో డాక్టర్స్కి ఏం చెప్పాడు తెలుసా? వీడికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలలో కనిపించి వీడి అంగాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి
అర్పించమని చెప్పారంట. అందుకని ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాను అని చెప్పాడు. ఇలా ఎందుకు చెప్పాడంటే నిజంగా వాళ్ళు కల్లోకి వచ్చి కాదు, వాడు చేసిన చండాల పని డాక్టర్స్కి చెప్తే వాళ్ళు ఈ పాయింట్ని డాక్యుమెంట్ చేస్తారు కదా, అప్పుడు ఆ న్యూస్ వైరల్ అయితే వీడికి మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదు కదా. అందుకని ఈ దొంగ నాటకం ఆడాడు. మొత్తానికి కాయ తీయించుకున్నాడు. ఇప్పుడు 2024 జూలై 8న ఈ డేట్ గుర్తుపెట్టుకోండి, దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అలా ఆపరేషన్ అయిన తర్వాత ముంబైలో పింకీ అనే పేరుతో ఏదో చేశాడంట. అందుకనేమో ట్రైన్లో కూడా అబ్బాయిల మీద పడి ముద్దులు ఇవ్వటం, హగ్గులు ఇవ్వటం ఇస్తూ ఉంటాడు. సరే, అది మనకు అనవసరం. ఆ తర్వాత ఏం పురుగు కుట్టిందో లేదా ఎవడైనా చెప్పాడో కానీ సడన్గా అఘోరీ వేషం వేసుకొని తనని తాను స్త్రీ శక్తి అని ప్రొజెక్ట్ చేసుకొని హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యాడు. ఈ గెటప్ వేయడానికి మీకు ఐడియా ఎవరిచ్చారు? ఈ గెటప్ వేయమని ఒక నేనే అనుకున్నాను గెటప్. మీకు తెలుసు అఘోరాలు అంటే ఎంత కఠినమైన సాధనలు చేస్తారో, సాధారణ మనిషికి సాధ్యం కాని కఠినమైన జీవితం గడుపుతారో అని. అందుకే అఘోరాస్కి మన ఇండియాలో ఒక ప్రముఖ స్థానం ఉంది. మరి అలాంటి అఘోరా వేషం వేసుకుని వచ్చిన వీడిని చూడగానే యూట్యూబ్ ఛానల్స్ అన్ని వీడి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూస్ తీసుకొని వాడిని వైరల్ చేసాయి. ఆ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళలో చాలా మందికి కూడా ఆ టైంలోనే వీడు ఫేక్ అని తెలుసు, కానీ వ్యూస్ కోసం తప్పదు. వాడు ఏదో ఒక రోజు దొరికిపోతాడా అని వాళ్ళు కూడా వెయిట్ చేసి ఉంటారు. ఆ ఇంటర్వ్యూస్ వల్లే వీడి అసలు రంగు బయటపడింది. మొత్తానికి ఇదైతే గెటప్ అని 100% గెటప్. 100% గెటప్. ఒక ఇంటర్వ్యూలో వీడు త్రిమూర్తులకి అంగాన్ని వీడి 10 ఏళ్ల వయసులో అర్పించినట్లుగా చెప్పాడు. ఏ సంవత్సరంలో చేస్తారు మీకు అది? నాకైతే 10 years. అప్పుడు 10 years ఉన్నప్పుడు అలా. మీరు అప్పుడు మెచ్యూర్ అయ్యారా? కాలేదు. మెచ్యూర్ కాకముందే చేస్తారా ఇది అమ్మాయికి? బట్ వీడు ఆపరేషన్ చేసుకుంది లాస్ట్ ఇయర్ జూలైలో అని ఇందాకే సర్టిఫికేట్ కూడా చూపించాను. వీడు ఫేక్ గాడు అనడానికి ఇంకో ప్రూఫ్ చూడండి. ఇప్పుడు మీకు కనిపిస్తున్న విజువల్స్ వీడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఇచ్చిన టైంలోవి. ఆ టైంలో వీడి జుట్టు చూడండి ఎంత ఉంది, ఇప్పుడు ఈ జుట్టు చూడండి. జస్ట్ 6 monthsలోనే ఇంత జుట్టు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? వెళ్ళి విగ్గు చేయించుకున్నాడు. సరే, వాడికి నిజంగానే అంత జుట్టు పెరిగింది అనుకుంటే వీడికి 10 years టైం నుంచి ఇప్పటిదాకా ఎంత జుట్టు వచ్చి ఉండాలి? దీన్ని బట్టి మీకేం అర్థమైంది? అది ఫేక్. వీడు ధర్మాన్ని కాపాడటానికి వచ్చాను అని చెప్తాడు. పోలీసులు వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళనే కొట్టడానికి వెళ్తాడు. అదేలే తలవారు తీసుకొని అందరిని భయపెడుతున్నారుగా. అరే భయపెట్టు కాదు, నరుకుతా కూడా. నాకు జర్నలిస్ట్ గానీ, ఆడు విఐపి గానీ, ఆడు పోలీసోడే గానీ, లేదా ఒక క్యాన్ నిండా పెట్రోల్ తెచ్చి చచ్చిపోతాని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. వీడు చేస్తున్న ఇలాంటి దొంగ పనుల వల్ల హిందూయిజంకి చెడ్డ పేరు వస్తుంది. ప్రజెంట్ అయితే వీడిపై FIR కూడా నమోదైందంట. అది మాత్రమే కాదు, వీడు గనక తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే కుక్కని కొట్టినట్టు కొట్టాలని హిందూ సంఘాలు, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ, సోషల్ యాక్టివిస్టులు వెయిట్ చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వీడు గనక మన తెలుగు ప్రజలకి దొరికితే మాత్రం ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు మతాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడిపేవాళ్ళు, దొంగ పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది ఏ దేశంలో అయినా, ఏ మతంలో అయినా. వీడు కూడా అలాగే కదా. మరి వీడి మీద పోలీసులు కానీ సమాజం కానీ ఎందుకంత హేట్రెడ్ చూపిస్తుందంటే దానికి కారణం వీడు చేసిన చీప్ పనులతో పాటు అంతకు మించి చేసిన బీప్ పనుల వల్ల. వాటి గురించి ఇప్పుడు చెప్తా. ఈ టాపిక్ లోనే ఈ అఘోరీ వలలో పడిన పోరీల గురించి కూడా వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా, లేకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టడానికి ట్రై చేయండి. మీరు ఒక కథ వినుంటారు. ఒక కొంగ దొంగ జపం చేస్తూ ఉంటుంది. దాన్ని నమ్మి దాని వలలో చేపలు పడి చచ్చిపోతాయని. ఆ దొంగ కొంగ వీడు ముంబైలో ఏదో చేసే టైంలో వీడి బుర్రకి తట్టిందో లేదా వేరే ఎవరైనా ఇలా చెప్పారో కానీ తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద అఘోరీ బాబా అయిపోదామని రెడీ అయి వచ్చాడు. ఆ ప్లానింగ్తోనే మొదట యూట్యూబర్స్ అందరికీ ఇంటర్వ్యూస్ ఇచ్చి తెలుగు ప్రజల కళ్ళల్లో పడ్డాడు. వీడేదో వీడికున్న శక్తులతో పాపాలని తొలగిస్తాడు అని పోతే వీడు పాపలని పట్టే పనిలో పడ్డాడు. అలా ఎప్పటికీ 2-3 పెళ్లి కూడా చేసుకున్నాడంట. వాళ్ళలో మొదటి భార్య మీడియా ముందుకు వచ్చి చెప్తున్న నిజాలని ఒకసారి చూడండి. తర్వాత ఇంకో అమ్మాయి వర్షిణి అనే అమ్మాయిని జనవరి 13న చేసుకున్నా అన్నాడు. మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు? చూసారు కదా, ఈ ఫేక్ గాడు ఒక అమ్మాయిని, ఈ అమ్మాయి పేరు రాధిక అనమాట, ఈమెని జనవరి 1న పెళ్లి చేసుకున్నానంట. నెక్స్ట్ వెంటనే జనవరి 13న వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంట. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పాపం మన తెలుగు యువత చాలా మంది ఒక్క అమ్మాయి కూడా పడక సింగిల్గా ఉండిపోతున్నారు. కానీ మనోడు ఎలా అనేది నాకు అసలు అర్థం కావట్లేదు.
ఈ మొదటి భార్య రాధిక అనే అమ్మాయి భక్తి పరంగా వీడి దగ్గరికి వచ్చిందంట. ఆ తర్వాత క్లోజ్నెస్ పెరిగిందంట. ఆ తర్వాత అది పెళ్లి దాకా వెళ్ళిందంట. పెళ్లి కూడా అయిందంట. అమ్మాయి వాళ్ళ అన్న మీ పైన తప్పుడు అలిగేషన్స్ కొన్ని చేస్తూ ఉన్నాడు. నన్ను కూడా తాళి కట్టింది, నన్ను కూడా పెళ్లి చేసుకుంది, ఆవిడని పెళ్లి చేసుకుంది, నన్ను పెళ్లి చేసుకుంది, నాతో కలిసి కొద్దిసేపు రొమాన్స్ చేసిన ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. చెప్పేవేమో శ్రీరంగ నీతులు, చేసేవేమో నేను అనటం ఎందుకులే, మీరే చూడండి. నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా రాధి, చాలా మిస్ అవుతున్నా, చాలా గుర్తుకొస్తున్నా. బట్ ఏం చేస్తాం, కానీ నేను వచ్చుడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాధి. లవ్ యూ, లవ్ యూ. వీడు పగటి వేషగాడిలా ఉన్నా కానీ వీడు వేసిన వేషం మాత్రం అఘోరాది కదా. అఘోరాలు ఎక్కడైనా పెళ్లి చేసుకుంటారా? వాళ్ళు అసలు ఈ సమాజాన్ని పట్టించుకోకుండా, తమ శరీరాన్ని కూడా పట్టించుకోకుండా సర్వం శివార్పితం చేసి జనసంచారం లేని చోట సాధన చేస్తూ ఉంటారు. వీడు మాత్రం ఇలా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటాడు. అదేంటంటే లోక కళ్యాణం కోసం అంటాడు. తోడు ఒకరికొకరు తోడు ఉన్నప్పుడు బంధం కూడా స్ట్రాంగ్ ఉండాలంటే చేసుకోవాలి, పర్లేదు, చేసుకోవచ్చు కూడా. అది మా దృష్టిలో తప్పు కాదు. అది వీడి దృష్టిలో లోక కళ్యాణం అంటే లోకంలో ఉన్న అమ్మాయిలందరినీ కళ్యాణం చేసుకోవటం అనుకుంటాడేమో. లోక కళ్యాణం అంటే లోకానికి మంచి చేసే పనులు చేయటం అని. ఎవరికైనా చూపించండి రా. ఇప్పుడు ఈ లేడీ అఘోరి కోసం తన అమ్మా నాన్నని సైతం వదిలేసి వెళ్ళిపోయిన వర్షిని గురించి మాట్లాడుకుందాం. ముందుగా చూస్తున్న వ్యూవర్స్ కోసం ఒక మంచి సాంగ్. పాట మధురం, నీ మాట మధురం. మధురం అంటూ పాడిన మధుర గాయని పేరు వర్షిని అనమాట. ప్రజెంట్ ఈ అమ్మాయి ఈ ఫేక్ అఘోరి గారి భార్య. మొదట ఈ అమ్మాయి భక్తి పరంగానే దగ్గర అయిందంట. ఆ తర్వాత ఏముంది, మిగతా అమ్మాయిలానే సేమ్ రిపీట్. వీళ్ళిద్దరికి రీసెంట్ గానే మధ్యప్రదేశ్లో కూడా మ్యారేజ్ కూడా అయిందంట. ఈ వర్షిని గురించి చూస్తే గొర్రె కసాయి వాడిని నమ్ముతుంది అన్నట్టు ఈమె వీడిని నమ్మింది. కన్న తల్లిదండ్రుల్ని కూడా వదిలేసి వీడి వెంట పోయింది. మొదటేమో ఈ అమ్మాయిని కూతురు లాంటిది అని అన్నాడు. ఆ అమ్మాయి కూడా అఘోరిని తల్లి లాంటిది అనింది. ఇప్పుడేమో భార్య భర్తలు అంటున్నారు. దొరకడం నా అదృష్టం, జీవితాంతం ఇలాగే కలిసి ఉన్నాం. ఇక్కడ మీకు చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే, వీడు మొదట వర్షిని వాళ్ళ అన్నని లోబర్చుకొని మిస్బిహేవ్ చేయాలని చూశాడంట. ఆ తర్వాత వర్షిని ఇలా వీడికి వశం అయింది. ఇక్కడ వీడు వర్షినిని లోబర్చుకున్నాడో లేదా వర్షినినే తనకి తాను ఏదో ప్లాన్తో వీడి దగ్గరికి వెళ్ళిందో తెలియదు. వర్షినిని విక్టిమ్ అని కూడా అనలేకపోతున్నాను, ఎందుకంటే ఈ క్లిప్ చూడండి. నా గుండెనే ఇచ్చేసిన, ధర్మం గురించి ఎంత పోరాడుతున్నానో. ఇంటర్వ్యూవర్ అడిగిన క్వశ్చన్కి ఈ కోడి బుర్రగాడు ఏదో ఆటో వెనక రాసిన కొటేషన్లు చెప్తుంటే ఈ వర్షిని సైడ్ నుంచి సనాతన ధర్మం అని చెప్పని చిన్నగా అందిస్తూ ఉంది. అంటే ప్రతిదానికి సనాతన ధర్మం అని చెప్తే ఏం చెప్పినా చెల్లుతుంది అని వర్షిని ఉద్దేశం కూడా. ఇందాక చెప్పా కదా, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్మటం అని. అది వర్షినికి కూడా బాగా తెలిసి అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్ చూశాను. ప్రతి ఇంటర్వ్యూలో కూడా ఈ కోడి బుర్రగాడి కంటే ఈ అమ్మాయి ఎక్కువ మాట్లాడుతుంది. అక్కడే అర్థమవుతుంది ఈ కోడి బుర్రగాడికి ఆ అమ్మాయిని ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత బుర్ర లేదు అని. ఇన్ఫ్యాక్ట్ ఆ అమ్మాయి కూడా తన ఓన్ ప్లానింగ్తో ఉండొచ్చు. ఇక్కడ మీరు అమ్మాయి కదా, పాపం కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఆడవాళ్ళకి మైండ్ ఉండదా, దానిలో తెలివి ఉండదా? ఈ ఆడవాళ్ళు చేసిన మోసాలు, దారుణాల గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను. అది చూసిన తర్వాత మోసం మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు మగవాళ్లతో పోటీ పడి చేయగలరు అని మీకు అర్థమవుతుంది. అది అందరూ ఆడవాళ్ళ గురించి మాట్లాడలేదు, జస్ట్ కొంతమంది గురించి. ఆ వీడియో చూడటానికి ట్రై చేయండి, మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ ఫేక్ గాడు అమ్మాయిల్ని వాడుకొని వెళ్ళిపోయినట్లు ఇప్పుడు నిన్ను కూడా వాడుకొని వెళ్ళిపోతే నువ్వేం చేస్తావు అని అడిగితే ఈ వర్షిని ఏం చెప్తున్నాను చూడండి. నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయి ఒక బండ రాయి చంపేస్తాను. బట్ నాకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది కనుక వీడు పోలీసుల చేతిలో చావు దెబ్బలు తింటే చూడాలనుంది. ఎంత బాగుందో. నాకు తెలిసి వీడిని పోలీసులు బట్టలు ఉతికినట్లు ఉతికితే చూడాలి అనుకునే వాళ్ళలో హిందువులే ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే వీడు హిందూయిజంని అడ్డం పెట్టుకొని హిందూయిజం పరువు తీస్తున్నాడు. సో ఫైనల్గా ఈ రోతగాడి గురించి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, వీడికి సనాతన ధర్మానికి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ వీడి వల్ల సనాతన ధర్మ పవిత్రత దెబ్బతింటం తప్ప కొత్తగా ఒరిగేది ఏమీ లేదు. వీడి గురించి అఘోరాలకి చెప్తే శివుడిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడినందుకు వాళ్ళు వీడిని చంపేస్తారేమో. అదే ప్రజలకి అప్పగిస్తే కుక్కను కొట్టినట్టు కొడతారేమో, అందులో నో డౌట్ అని ప్రజలు అనుకుంటున్నారు. అందుకే ఇక్కడికి రాకుండా మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళి అక్కడే ఉండిపోదామని వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు. కానీ ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేసిన వీడిని అంత ఈజీగా వదిలిపెడితే రేపు మరొకడు వచ్చి ఇలాంటి మాయ మాటలే చెప్తాడు. అలా జరగకూడదని తెలంగాణ గవర్నమెంట్ వీడిని ఎక్కడున్నా పట్టుకోవాలని పోలీసులను పంపిందని తెలుస్తుంది. చూద్దాం. ఇంకో వర్షిని
విషయం అయితే వాళ్ళ అమ్మ నాన్న ఏడ్చి మొత్తుకున్న వాళ్ళ నాన్న డైరెక్ట్గా వెళ్ళి తీసుకొచ్చినా కానీ మళ్ళీ వాడి దగ్గరికి పారిపోయింది. సో మనం చెప్పినంత మాత్రాన ఆ అమ్మాయి మారదు. బట్ ఒకటి మాత్రం నిజం, ఒకవేళ వర్షిణికి తనకంటూ ఒక ఓన్ ప్లానింగ్ లేకుండా కేవలం అమాయకత్వంతో వాడి వలలో పడి ఉంటే వాడు రేపు జైల్లో పట్టడం లేదా వాడు ఈ అమ్మాయిని మోసం చేయడం జరిగితే అప్పుడు ఈ అమ్మాయిని ఒక విక్టిమ్లా ఎవరు చూడరు, ఒక చదువుకున్న ఈడియట్ లానే చూస్తారు. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. సో వర్షిని ఇప్పుడే రిలీజ్ అయ్యి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్తే బెటర్. లేకుంటే తాను చేసిన తప్పును తెలుసుకునేసరికి తన జీవితంలో చాలా మూల్యం చెల్లించాల్సి రావచ్చు. అది మరి సంగతి. మరి ఈ ఫేక్ అఘోరీ గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను ఎక్కడ కూడా సనాతన ధర్మాన్ని కానీ హిందూయిజంని కానీ కించపరచలేదు అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అలా ఏమైనా అనిపిస్తే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇక్కడ నా ఉద్దేశం ఈ మేక తోలు కప్పుకున్న తోడేలుగాడిని, దొంగ జపం చేసే కొంగగాడిని, చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్మే దొంగగాడి గురించి ఎక్స్పోజ్ చేయడమే నా ఉద్దేశం తప్ప మరొకటి ఏం లేదు. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ లేడీ అఘోరీని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారంట. ఆ వర్షిణి ఆచూకీ అనేది ఇంకా తెలియలేదు. మరి చూడాలి ఆ వర్షిణిని కూడా అరెస్ట్ చేస్తారా, ఈ లేడీ అఘోరీని అరెస్ట్ చేసిన తర్వాత ఇతనికి ఎలాంటి శిక్ష వేస్తారు అనేది కింద కామెంట్స్లో చెప్పండి. సో దట్స్ టుడే. ఈ వీడియో మీకు ఎలా నచ్చింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్ది. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. బాయ్ బాయ్.